పథకాల పేర్లు మారుస్తున్న కూటమి ప్రభుత్వం వాటి అమలు తీరును మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో జగనన్న గోరుముద్దగా పిలువబడిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ పథకంలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో విద్యార్థులు భోజనం తినలేక అవస్థలు పడుతున్నారు. నాసిరకం బియ్యంతో వంటల్లో నాణ్యత లేకపోవడంతో అన్నం తినలేకపోతున్నామని వాపోతున్నారు. ఇంటి వద్ద నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. విజయనగరం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యార్థులు ఏమంటున్నారు, టీచర్లు ఏం సమాధానం ఇస్తున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ స్వరూపం మారింది. ఒకప్పుడు జగనన్న గోరుముద్దగా ఉన్నటువంటిది పిఎం పోషణ్ అనే పేరుతో పిలిచారు. అది కాస్త డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మారింది. మెనూ మాత్రం అదే కొనసాగింది. కానీ మెనూలో ఇంగ్రీడియంట్స్, టేస్ట్, క్వాలిటీ ఎలా ఉన్నాయనేది ఈ రోజున మనం విజయనగరంలోని మోడల్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? మీరు బాక్స్ తెచ్చుకుంటున్నావు కదా, ఎందుకు తెచ్చుకుంటున్నావు? మిడ్ డే మీల్స్ ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ ఎగ్ కర్రీ అనేది ఉడకట్లేదు సార్, వాటర్గా ఉంటుంది. ఇంకా అలాగే రైస్ కూడా ఉడకట్లేదు సార్, టేస్ట్ బాగోట్లేదు. అంటే రైస్ గతంలోని క్వాలిటీ రైస్ అని చెప్పేవాళ్ళు, అని యాక్చువల్గా క్వాలిటీ రైస్ ఉందా లేదమ్మా ఇప్పుడు? సార్ ప్రస్తుతానికి అయితే లేదు సార్, ఉడకట్లేదు సార్ రైస్. తిని చెప్పినట్టే ఉడకట్లేదు సార్. అంటే ఇప్పుడు పులిహోర ఇప్పుడు ఉండరు కదా సార్, అందులో ఉప్పు అనేది కరగట్లేదు, అలాగే ఉండిపోతుంది, ఇంకా ముద్దగా అయిపోతుంది. ఎగ్ కర్రీ కూడా అలాగే అవుతుంది సార్. అందుకే మెనూ ఏంటి ఇస్తున్నారమ్మా? ఆ మెనూ మీకు ఏ రోజు ఏ మెనూ ఇస్తున్నారు? యాక్చువల్గా మెనూ టేస్ట్ ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది? సార్ అన్నిట్లో చూసుకుంటే ఆ వారంలో ఓన్లీ పప్పుచారే బాగుంటుంది, మిగతావి ఏమి సరిగ్గా ఉడకవు. అంటే అన్నం కూడా అయితే ముద్దగా అయిపోద్ది, లేకపోతే ఉండర్లా కట్టేసి ఉండిపోద్ది. నెక్స్ట్ ఆ పప్పుచారులో ఉప్పు టైప్ అవేమి వేయరు, సరిగ్గా ఉండదు. తిన్న దాంట్లోని వెంట్రుకలు రాళ్ళు వస్తున్నాయి, దాని కారణం వల్ల తినలేకపోతున్నాము. అంటే హైజెనిక్గా వండట్లేదా? అదే చాలా సార్లు తిన్న ప్రతిసారి రాళ్ళు వెంట్రుకలు వస్తున్నాయి, ఆ కారణం వల్ల తినలేకపోతున్నాం. వండుతారు కదా సార్, అక్కడ పందులు అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వండుతారు కదా, అవి సరిగ్గా తోమడం కూడా ఉండదు. దానికి పీచులు ఉంటాయి కదా, వాటివి ఐరన్వి ఉండిపోతాయి. అవి చాలాసార్లు అన్నంలో కూడా వచ్చాయి. ఇప్పుడు ఫుడ్ నువ్వు తెచ్చుకుంటున్నావు, రీజన్ ఏంటమ్మా? బాగోట్లేదు. ఏంటి బాగోట్లేదు అంటే? టేస్ట్ బాగోట్లేదా? టేస్ట్ బాగోట్లేదు, అన్నం ఉడకట్లేదు అస్సలు, చాలా బియ్యం లాగే ఉంటున్నాయి. ఎగ్ బాగోట్లేదు అసలు, తినడానికే బాగోట్లేదు. స్మెల్ కూడా ఏదోలా స్మెల్ వస్తుంది, అస్సలు బాగోట్లేదు. ఉప్పు ఉంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు ప్రతి దాంట్లోనే, అందుకే తినట్లేదు. మొన్నసారి పులిహోర వండారు, ఆ పులిహోర అయితే రైస్ లానే ఉంది. ఒకసారి అయితే అసలు ఉడకలేదు, అసలు టేస్ట్ అలాగే ఉంది కానీ ఉడకలేదు, అసలు రైస్ లాగే ఉంది. ఇక్కడ టీచర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మిడ్ డే మీల్స్లో యాక్చువల్గా పిల్లలు ఎట్లాంటి కంప్లైంట్ ఇస్తున్నారు? మీకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంతమంది ఫుడ్ తీసుకునే? టోటల్ అప్ టు ఎస్ఎస్సి వరకు కూడా మా స్ట్రెంగ్త్ 497 సార్. టేకన్ ఓన్లీ యావరేజ్ మనకి 200 to 250 మాత్రం వస్తుంది. దానికి కాజ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఎందుకు కాజ్ ఏం చెప్తున్నారంటే టేస్టీగా ఉండట్లేదు, నచ్చేది మనకు తినడానికి యోగ్యంగా లేదంటే ఒకరోజు ఉడకపోవటము, స్మెల్ రావటము, ఇటువంటి రీజన్స్ వల్ల మేము తినట్లేదు. అట్ ద సేమ్ టైం దిస్ మెసేజ్ ఫార్వర్డ్ టు కన్సర్న్ పేరెంట్స్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయము పిల్లలు ఎప్పుడంటే ఒక 2-3 ఇయర్ దగ్గర నుండి చోటు చెప్పడం జరిగింది. ఆఫీసర్ల దృష్టిలో కూడా మనం తీసుకొని పోవడం జరిగింది. బట్ యాక్షన్ అనేది ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండేటట్టుగా ఉంది తప్పించేసి ఏమీ జరగని కారణంగా పిల్లలు తినలేకపోతున్నారు సార్. ఇది ఒక మోడల్ స్కూల్లోని పరిస్థితి. మనకి 50% పిల్లలు మాత్రమే భోజనం చేస్తున్నటువంటి కనిపిస్తోంది. మిగతా వాళ్ళంతా కూడాను ఇళ్ళ దగ్గర నుంచే క్యారేజ్ తెచ్చుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ టీచర్ తాలూకా మాటలను బట్టి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఫుడ్లోనైతే హైజెనిక్ లోపం కనిపిస్తోంది, ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ లేకపోవడం కనిపిస్తోంది, ఫుడ్ ప్రిపరేషన్లో కూడాను క్వాలిటీ లేకపోవడం కనిపిస్తోంది. మొత్తంగా పిల్లలు నచ్చే విధంగా ఫుడ్ లేదనేది మాత్రం మొత్తం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విషయంలో మనకి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు 1751 స్కూళ్లలో 1,67,000 మంది పిల్లలు ఈ జిల్లాలో కనిపిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే 1,00,000 మంది పిల్లలకు మించి భోజనం చేయట్లేదు అనేటువంటిది వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్గా తెలుస్తుంది. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.